Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. విజయవాడలో ఉగ్రలింకులు కలకలం రేపుతున్నాయి. ప్రశాంతతకు మారుపేరైన విజయవాడ నగరం ఒక్కసారిగా ఉగ్ర భయంతో వణికిపోయింది. నగరంలోని అత్యంత రద్దీగా ఉండే వించిపేట ప్రాంతంలో తెల్లవారుజామున కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు నిర్వహించిన మెరుపు దాడులు స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేశాయి. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నారనే అనుమానంతో ముగ్గురు యువకులను అధికారులు అదుపులోకి తీసుకోవడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. నగరంలోని ఒక అద్దె ఇంట్లో నివసిస్తున్న ముగ్గురు యువకులు గత కొంతకాలంగా సామాజిక మాధ్యమాల్లో దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఉగ్రవాద గ్రూపులకు సానుభూతి పరులుగా వ్యవహరిస్తూ యువతను తప్పుదోవ పట్టించేలా పోస్టులు పెడుతున్నట్లు పక్కా సమాచారం అందడంతో ఈ దాడులు జరిగాయి. వీరు కేవలం ప్రచారం మాత్రమే చేస్తున్నారా లేక నగరంలో ఏదైనా భారీ కుట్రకు ప్లాన్ చేస్తున్నారనే కోణంలో అధికారులు లోతుగా విచారిస్తున్నారు. మరోవైపు అదుపులోకి తీసుకున్న ముగ్గురు యువకుల నుండి ల్యాప్టాప్లు, స్మార్ట్ ఫోన్లు మరియు కొన్ని అనుమానాస్పద పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వారి మొబైల్ ఫోన్లలో ఉన్న టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపుల ద్వారా ఎవరెవరితో సంబంధాలు కలిగి ఉన్నారు, నిధులు ఎక్కడి నుండి అందుతున్నాయి అనే విషయాలను ఇప్పుడు విశ్లేషిస్తున్నారు. రాత్రి 10 గంటల వరకు సాగిన ప్రాథమిక విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఇక ఇది ఇలా ఉంటే వరుసగా జరుగుతున్న ఈ పరిణామాలు విజయవాడ వాసులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. తమ ఇరుగు పొరుగున ఉండేవారు ఎవరో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఎంతో ప్రశాంతంగా ఉండే వించిపేటలో ఇలాంటి ఘటనలు జరగడం నమ్మలేకపోతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇల్లు అద్దెకు ఇచ్చేటప్పుడు యజమానులు అభ్యర్థుల ఆధార్ కార్డులు మరియు పూర్తి వివరాలను పోలీసులకు సమర్పించాలని అధికారులు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం అదుపులోకి తీసుకున్న వారిని రహస్య ప్రాంతానికి తరలించి విచారిస్తున్నారు. ఈ దాడుల వెనక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో బెజవాడ అంతటా నిఘా వర్గాలు జల్లెడ పడుతున్నాయి. ఎస్, విజయవాడలో గత కొన్ని రోజులుగా సరిగ్గా చూస్తే ఇంతకుముందు కూడా గత కొన్ని రోజుల కిందట ఇదే విధంగా కొంతమంది అనుమానాస్పద వ్యక్తులను కూడా పోలీసులు, కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఎన్ఐఏ కూడా విచారణ చేసినటువంటి పరిస్థితులు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మళ్ళీ కొన్ని రోజుల వ్యవధిలోనే ఇప్పుడు మరికొంతమందిని అదుపులోకి తీసుకోవడం, వారి దగ్గర నుంచి ల్యాప్టాప్స్ అదేవిధంగా మొబైల్స్ను స్వాధీనం చేసుకొని వారికి సంబంధించినటువంటి డేటాను, గతంలో అరెస్ట్ చేసినటువంటి వారి డేటా, ఇప్పుడు అరెస్ట్ చేసినటువంటి వారి డేటాను కూడా ఒక్కసారిగా పరిశీలించిన తర్వాత ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా అధికారులు అయితే భావిస్తున్నారు. ప్రస్తుతానికైతే మాత్రం విజయవాడలో ప్రశాంత వాతావరణానికి కేంద్రంగా ఉన్నటువంటి విజయవాడ, సో ఒక రకంగా చెప్పాలంటే బెజవాడలోని వించిపేటలో ఎప్పుడు కూడా చాలా ప్రశాంత వాతావరణం ఉంటుంది. అలాంటి చోట ఉగ్రవాదులను అదుపులోకి తీసుకోవడం అనేది ఇప్పుడు స్థానికంగా ఇప్పుడు పెద్ద కలకలంగా మారిందనే చెప్పాలి. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ప్రముఖ నగరంగా ఉన్నటువంటి విజయవాడలో ఇలాంటి పరిస్థితులు తరచూ ఏర్పడడం వల్ల ఏం జరుగుతుంది? ఇప్పుడు విజయవాడ, బెజవాడ ఇప్పుడు షెల్టర్ జోన్గా మారిందా? ఇప్పుడు ముఖ్యంగా అటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ అలాగే కశ్మీర్ వంటి ప్రధానమైనటువంటి రాష్ట్రాల్లోనూ ఉగ్రవాద కదలికలను మనం ఇప్పటివరకు చూస్తూ వచ్చాం. ముఖ్యంగా హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో కూడా ఉగ్రవాద కదలికలను ఇప్పటివరకు మనం వింటూ వచ్చాం. అయితే ఇప్పుడు తాజాగా ఏపీలో కూడా ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం అవడం పట్ల అందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఇప్పుడు బెజవాడ అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఉగ్రవాదులకు షెల్టర్గా మారింది అనేటువంటి ఒక అనుమానం కూడా కలుగుతుంది. సో దీని మీద మరికొంత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. పోలీసులు అయితే మాత్రం పోలీసుల సహకారంతో కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు, ఎన్ఐఏ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. సో మొత్తం అంతా కూడా నగరంలోని అనేక ప్రాంతాల్లో కూడా జల్లెడ పడుతున్నారు. వీరితో లింకులు ఉన్నటువంటి మిగిలినటువంటి వ్యక్తులను కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం అయితే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ అరెస్టులు ప్రస్తుతానికి తాత్కాలికంగా ఉండబోతున్నాయా? సో మరిన్ని అరెస్టులు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది అనేది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి.